నల్గొండ పర్యటనలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ కేటీఆర్ అహంకారం తగ్గించుకుంటే మంచిదని, కేసీఆర్ కాలిగోటు కూడా రేవంత్ రెడ్డి సరిపోవడం నీచంగా మాట్లాడడం తగదని, దొంగ దీక్షలు దోపిడీ పాలన తప్ప తెలంగాణకు కేసీఆర్ ఏం చేశాడో చెప్పాలని, సీఎం పోస్ట్ కేసీఆర్ భిక్ష అని హరీష్ రావు పిచ్చి కామెంట్లు మానుకోవాలని ఈ సందర్భంగా వారన్నారు. అలాంటి చూడలేక మేము మా ఎంపీలం మా కాంగ్రెస్ వాళ్ళం మా సోనియా గాంధీని ఒప్పించి తెలంగాణ తెస్తే మీ మామతోని తెలంగాణ వస్తే ఆయన భిక్ష పెట్ట ఆ భిక్షతో రేవంత్ రెడ్డి సీఎం సిగ్గు లేకుంటే ఎందుకు మాట్లాడు బాగా మాట్లాడుతూ మెంటలైన అర్రా మీరేమన్నా కాలికోటు కట్టుడు వాళ్ళ మావ దీక్ష చేసినప్పుడు ఇద్దరు ఎంపీలు ఒక ఆమె లింగులెట్టుకొని విజయశాంతి మా పార్టీకి వచ్చింది. అప్పటికే వీడు ఒకటే కేసీఆర్ ఒకటే ఎంపీ, మా ఎంపీలు 13 మంది సొంత పార్టీని సోనియా గాంధీ సస్పెండ్ చేసి పార్లమెంట్కి వెళ్ళి నేను మంత్రి పదవి మొత్తం రిజైన్ చేసి గడియారం కాడ కూర్చున్నా. మా నాయకులు ధర్నాలు చేసిను. అరే ప్రజలు కొడుతున్నారు, సకల జన్లు కొడుతున్నారు, పిల్లలు చచ్చిపోతున్నారు. మా సొంత పార్టీ వాళ్ళని చెప్పి తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చి ఆమె దేవత అని చెప్పి వాళ్ళ ప్రజలు అదేం లేదో దళితుల ముఖ్యమంత్రి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని మోసాలు చేసి దోచుకుంటే అయినా మీ చరిత్ర మీ టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే బీఆర్ఎస్ పెట్టుకున్నావో బీఆర్ఎస్ అంటే బొందలగడ్డ రాష్ట్ర సమితి పార్టీ బొందలగడ్డ పడేది. ఇక్కడ పిల్లగాడు వచ్చిండు, వార్డు మెంబర్ కూడా దిక్కులేదు. వార్డు మెంబర్ కంటే తక్కువ, వార్డు మెంబర్ కాదు ఇంకా ఏమన్నా ఆ పక్కింటోడు కూడా ఓటాడు ఆ పిల్లగారికి. వాడు రైతు బంధు గురించి మాట్లాడుతున్నావు. వెంకరెడ్డి ఎప్పుడైనా రైతులను తిడతాడా? నువ్వు బండ సోమవారం సబ్సిడీ పై లాగ్ బుక్ చేస్తే బస్ పై ఆపరేటర్ చెప్పిండు 24 గంటలు వస్తాం, బస్ ఎంత వస్తుంది అంటే చూడు సార్ లాగ్ బుక్ ఈ ముందు 6 గంటలు కూడా వస్తలేదని చెప్పి